లక్షలకి లక్షలు కట్నాలు తీసుకోవడం, తర్వాత అమాయకులైన ఆడపిల్లల్ని కిరోసిన్ పోసి తగలు పెట్టడం మీకు బాగా అలవాటైపోయింది. ఎందుకైనా మంచిది ఒకసారి సైకియాట్రిస్ట్ కి చూపించండియ్యా. నాకేమైంది? నేను మంచం మీద ఎందుకు పడుకోనున్నా? భార్గవిని హ్యాండిల్ చేయటం నా వల్ల కావటం లేదని నేను ఒక మంత్రగత్తెని కలిశాను మమ్మీ. ఆవిడే పిస్తారా. అక్కడ ఆవిడ ఒక మంత్రం వేస్తే ఇక్కడ భార్గవి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. అంతేనమ్మా, నీకు బ్రీఫ్ కేసులో కట్టలు కట్టలు డబ్బులు వచ్చేసరికి 1000 రూపాయలంటే లెక్క లేకుండా పోయింది. దాని కాపురాన్ని బాగు చేయటం మన బాధ్యత. దాన్ని చక్కదిద్దే మార్గం చూడు. నేను అదే పనిలో ఉన్నా అన్నయ్య. ఈ రోజే అతన్ని పిలిపించి మాట్లాడతాను. మొదటి నుంచి చూస్తున్నాను, చెప్పిన పని ఏది సరిగ్గా చెయ్యం. హోటల్ దగ్గర బండి స్టార్ట్ చేయమంటే చేయకుండా ఆ 1000 రూపాయలు గొడవ నీకెందుకు? పోలీసులు కంట్లో పడుంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చుండేదా తెలుసా? అరే 1000 రూపాయలు ఇచ్చి చిల్లర వదిలేసి వస్తుంటే మర్చిపోయావేమో అనుకున్నాను. పోలీసులను చూసి భయపడి వచ్చేసావన్నమాట. అయినా పోలీసులకు భయపడేంత తప్పని ఏం చేసావు? హోటల్లో నువ్వు కూర్చొని మాట్లాడిన వాళ్ళెవరు? ఇదే నాకు నచ్చదు. నేను చెప్పింది చేయడం తప్పించి ఎదురు ప్రశ్నలు వేస్తే నాకు నచ్చదని చెప్పానా? కొన్నిటికి కారణాలు తెలియకపోయినా పర్వాలేదు, కానీ కొన్నిటికి తెలిసి తీరాలి. అసలు ఏం చేస్తున్నావో తెలిస్తే కదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో అర్థం అవుతుంది. అప్పుడు కూడా నేనేం చెప్తే అది నువ్వు చెయ్యి. నీకెలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఉండదు సరే, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రతి క్షణం చావాలి. ఇందాక పోలీసులు చూసినప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ వాళ్ళు నీకోసం వచ్చారని తెలిసిన తర్వాత నాకు గుండె దడ మొదలైంది. ఏమాత్రం టెన్షన్ లేకుండానే రిస్క్ లేకుండానే వేలకు వేలు ఊరికే వచ్చేస్తాయా నీకు? ఊరికే డబ్బులు రావాలంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్రై చేయకు. అలాగే ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. అయితే నువ్వు ఏం చేస్తున్నది చెప్పనంటావు. చూడు, ఇప్పుడు నువ్వు నా భార్యవి. నువ్వేం చేస్తున్నావని అడిగే హక్కు నాకుంది. చెప్పాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు నాకు భర్తవా? ఏ వరుసలో బాబు? గుళ్ళో దండలు మార్చుకున్నావా, లేకపోతే చర్చిలో ఉంగరాలు మార్చుకున్నావా? ఏ రకంగా నువ్వు నాకు భర్తవయ్యావు? నా అవసరం కోసం డబ్బులు ఇస్తుంటే భర్త అనే జాబ్ చేస్తున్నావు అంతే. ఆ జాబ్ కూడా ఎన్నాళ్ళుంటుందో తెలీదు. ఏదో భర్తవన్నాను కదా అని నా మీద హక్కులు వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? నువ్వు వరిస్తే భయపడిపోవడానికి నేనే నీ పిచ్చి పెళ్ళాం గాయత్రిని కాదు. నువ్వు నీ భార్యని ఎన్ని రకాలుగా హింసిస్తున్నావో అన్నీ చూస్తున్నాను. అయినా అవన్నీ నాకు అనవసరం. నాకు కావాల్సింది కొద్ది రోజులు నీ దగ్గర షెల్టర్ అంతే. నీ విషయాలు నాకు ఎలా అనవసరమో నా విషయాలు కూడా నీకు అలాగే అనవసరం. నోరు మూసుకొని నేను చెప్పింది చేస్తే కట్టెలు కట్టెలు డబ్బులు వస్తాయి. లేదంటే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్న సామెత తెలుసు కదా. ఆలోచించుకో. నేను చెప్పింది చేస్తావా, లేకపోతే నేనేం చేస్తున్నానో తెలుసుకుంటావా? సరే, ఇప్పుడేం చేయాలో చెప్పు. దట్స్ గుడ్. కొద్దిసేపు చిరాకు పెట్టినా వెంటనే దారిలోకి వచ్చేస్తావు. ఇప్పుడు నువ్వేం చేయాలో నేను చెప్తా విను. ముందు మీ అబ్బాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసారేంటి? ఎవడబ్బ సొమ్మని తీసుకువెళ్ళడానికి వచ్చావు?
ఎవరికి కాలు వంకరా? ఇలా కాలంకరని చెయ్యంకరని కారణాలు చూపించి లక్షలకి లక్షలు కట్నాలు తీసుకోవడం, తర్వాత అమాయకులైన ఆడపిల్లల్ని కిరోసిన్ పోసి తగలు పెట్టడం మీకు బాగా అలవాటైపోయింది. అసలు మీలాంటి వాళ్ళు బతకూడదే, బతకూడదు. మనం వేసిన మంత్రం ఎఫెక్ట్ ఈయనకి కూడా కొట్టినట్టుంది. నన్ను చేసుకోనుంటే ఈ టెన్షన్లు ఏవి ఉండేవి కాదు. ఈ పాటికి హ్యాపీగా హనీమూన్లో ఉండేవాళ్ళం. చాలా మిస్ అయ్యావు సూర్య. ప్రియా, ప్రియా, ఏంటి లోపలికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నావు? చిన్న పనుండి వచ్చాను కానీ చూస్తే మీరేదో ఆలోచిస్తున్నారు. బావే కదా అన్న చనువుతో మీరెందుకు ఇలా ఉన్నారని అడుగుతాను. మీ మూడు బాగోకపోతే మళ్ళీ చిరాకు పడతారు. అందుకే మీ మూడు బాగున్నప్పుడు వద్దామని వెళ్తున్నాను బావా. అలాంటిదేం లేదు ప్రియా, ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్. నువ్వు అడగకపోయినా నేనే పిలిచి చెప్దాం అనుకున్నాను. ఏం జరిగింది బావా? ఇంకా మా చెల్లి మీ దారిలోకి రాలేదా? సమస్య నా ఒక్కడికే పరిమితం అయి ఉంటే ఈ రోజు కాకపోయినా 4 రోజుల తర్వాతైనా పరిష్కరించుకునేవాడిని. కానీ ఏం బావా, భార్గవి ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళ దగ్గర తప్పుగా ప్రవర్తించిందా? జరిగిన దాంట్లో తన తప్పుందో లేదో నేను చెప్పలేను. కానీ జరిగిందంటే అందరం బాధపడ్డాం. నిన్న కావ్యకి పెళ్లి చూపులు జరిగాయి. సడన్ గా భార్గవికి ఏం జరిగిందో అర్థం కాలేదు. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళందరినీ తిడుతూ వెంటబడి మరీ కొట్టింది. ఎలాగోలా కంట్రోల్ చేసి ఒక గదిలో పెట్టాం. కొద్ది క్షణాల తర్వాత జరిగిందంతా ఏం గుర్తులేనట్టుగా పెళ్లి వారంతా వెళ్ళిపోయారా అని అడిగింది. అప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ళ పండగ. 4 రోజులు ఆగి చూడు, నీకు కూడా పడతాయి. ఇంటికొచ్చిన వాళ్ళనే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా చిత కొడుతుంది. అప్పుడు పిచ్చెక్కిందని చెప్పి నువ్వే దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తావు. ఏం జరుగుతుందంటావు ప్రియా? భార్గవి ఎందుకలా ప్రవర్తించింది? ఆ టైంలో భార్గవిని చూస్తే చాలా భయం వేసింది. ఐఎమ్ రియల్లీ సారీ బావా. మా చెల్లి వల్ల మీకెన్ని కష్టాలో. ఇంతకు ముందెప్పుడు భార్గవిలా ప్రవర్తించలేదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో కూడా అర్థం కావట్లేదు. నాకు ఒకసారి భార్గవిని చూడాలనుంది. సాయంత్రం నీతో పాటు నన్ను ఇంటికి తీసుకెళ్ళి బావా. సరే, ఆఫీస్ అవర్స్ తర్వాత కలుస్తాను. ఉమ్. ఉమ్. గుడ్ మార్నింగ్ చిన్నమామ. ఏంటి చిన్నమామ అలా చూస్తున్నావు? ఓ, ఆఫీస్లో వరుస పెట్టి పిలుస్తున్నానా? సార్ అని పిలవడానికి నేను ఇక్కడ పనిచేయడం లేదు కదా. ఇక మిగిలింది తొక్కలో మామ అల్లుల సంబంధమే కదా. చెప్పు చిన్నమామ, ఏదో పనుందని కబురు పెట్టావు. ఏంటది? ఆ విషయమే. అదే ఏంటో తెలుసుకుందామనే నేను పిలిచాను. ఏంటి ఈ మధ్య ఎవరో అమ్మాయితో బాగా తిరుగుతున్నావంట? ఆఫీస్లోంచి బయటికి గంటేస్తే కూతురు గురించి అల్లుడు గురించి పట్టించుకోవడం మానేశారేమో అనుకున్నాను. పర్వాలేదే, బాగానే నిఘా పెట్టారు. ఇలాంటి పరువు తక్కువ పనులు తెలుసుకోవడానికి నిఘా పెట్టాల్సిన అవసరం లేదు. చూసిన వాళ్ళంతా చాలా చీప్గా మాట్లాడుకుంటారు. అయినా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంకో అమ్మాయితో తిరగటానికి సిగ్గుగా లేదు? నీ అన్నా వదిన పోయాక ఎంతో నమ్మకంతో ఆస్తి మొత్తం నీ చేతిలో పెడితే నీ బాబు సొమ్ములా మొత్తం ఆస్తి నువ్వే మింగేసినప్పుడు నీకు లేని సిగ్గు నాకెందుకు చిన్నమావా? జీవన్, నేను అడుగుతున్నదొకటి, నువ్వు చెప్తున్నదొకటి. మా అన్నయ్య పిల్లల్ని ఎలా చూసుకోవాలో, ఎప్పుడేమివ్వాలో నాకు బాగా తెలుసు. వాళ్ళ ఆస్తి ఎక్కడికి పోదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరా అమ్మాయి? ఈ విషయం తెలుసుకోవడానికా నా టైం అంతా వేస్ట్ చేశారు? ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే వెళ్ళి మీ అమ్మాయిని అడగండి, అంత క్లియర్గా చెప్తుంది. జీవన్, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించు. నీ మీదెంతో ప్రేమతో
నిన్నే నమ్ముకొని తన వాళ్ళందరినీ వదిలి వచ్చిన గాయత్రిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు బాగా తెలుసు. గాయత్రికి కావలసిన ఆస్తిని నీ చేతిలో పెట్టలేదనే కదా. మీ ఆస్తి ఎక్కడికి పోదు. నువ్వు గాయత్రిని బాగా చూసుకుంటే నేనే నీ ఆస్తినంతా నీ చేతిలో పెడతాను. నాకు కావలసింది నువ్వు మారి గాయత్రితో సుఖంగా ఉండటం, అంతేగాని మీ ఆస్తి కాదు. శబాస్ చిన్నమామ, ముందేమో ఆస్తి ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసండి. ఇప్పుడేమో గాయత్రిని బాగా చూసుకుంటే నా చేతిలో పెడతానంటున్నావు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. హ. ఇలా నీతులు బోధించడం మానేసి ముందు ఆస్తి నా చేతికి అప్పగించు. ఆలస్యం చేసావనుకో అనవసరంగా నీకే రిస్క్. ఇప్పుడు కేవలం బైక్ మీదే ఎక్కించుకు తిరుగుతున్న అమ్మాయిని ఏకంగా బెడ్రూమ్కే తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థం కాలేదా? తొందరలోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని మీ అమ్మాయిని మీ ఇంటికి పంపించాల్సి వస్తుంది. ఆలోచించుకో. భార్గవి, భార్గవి, భార్గవి ఏదొదినా? తన గదిలో ఉందేమో. ప్రియా, భార్గవి గదిలో ఉందేమో చూసొస్తాను. అలాగే. భార్గవి, నీకొంట్లో బాగోలేదని ప్రియ నిన్ను చూడటానికి వచ్చింది. నాకేమైంది? నేను బాగానే ఉన్నానుగా. ఇప్పుడు బాగానే ఉన్నావు, కానీ నిన్న కళ్ళు పడిపోయావు కదా, ఆ విషయం తెలిసి చూడటానికి వచ్చింది. నేను మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు కదా, నాకేం పర్వాలేదు, నేను మళ్ళీ వస్తాను. ప్రియా, నువ్వేం మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, నేను నీ గురించే చెప్తున్నాను. భార్గవి, మీరిద్దరూ మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి చెల్లి, నీకేదో అయ్యిందట కదా? బావా తెగ బాధపడిపోతున్నాడు. నిజంగా ఏదో అయ్యిందా, లేకపోతే బావని మంచం నుంచి దూరంగా ఉంచటానికి నువ్వేదన్నా నాటకం ఆడుతున్నావా? బావని మంచం నుంచి దూరంగా ఉంచటానికి నువ్వేదన్నా నాటకం ఆడుతున్నావా? భార్గవి, ప్రియ నిన్ను చూడ్డానికని తన పనులన్నీ మానుకుని నీ దగ్గరకొస్తే హాల్లో కూర్చోబెట్టి మాట్లాడాల్సింది పోయి ఇలా నీ పనులు నువ్వు చేసుకుంటూ కూర్చుంటావా? మాకిది అలవాటేలే అక్క. మా చెల్లెప్పుడు మంచాలతోనో పరుపులతోనో మాట్లాడుతూ ఉంటుంది, మనుషులతో అస్సలు మాట్లాడదు. అవునవును, మాట్లాడదు, కానీ ఇంటికొచ్చిన గెస్ట్లని మాత్రం బాగా చితక్కొట్టి ఇంటి పరువు తీస్తుంది. అవునా? దీనికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందక్క? మా ఇంట్లో ఉన్నప్పుడు కుక్కిన పెళ్ళ పడుండేది. కొత్తగా మొగుడొచ్చాడుగా, అందుకే దానికి కొత్త కొత్త ధైర్యాలన్నీ పుట్టుకొచ్చాయి. మొన్న కావ్యం చూడ్డానికి వచ్చిన వాళ్ళు కట్నం అడిగారని వాళ్ళని చంపినంత పని చేసింది. మొగుడు కావాలంటే కొంత డబ్బిచ్చి కొనుక్కోవాలి, అందరికి దీనికి మళ్ళీ ఫ్రీగా మొగుడు దొరుకుతాడా? అయినా కట్నం అడిగింది వాళ్ళు, ఇచ్చేది మేము. మధ్యలో దీని బాధేంటో, ఇదేదో దాని పుట్టింటి నుంచి తీసుకొచ్చిన సొమ్ము కావ్యకిస్తున్నట్టు తెగ ఫీల్ అయిపోతోంది. అసలు తప్పంతా మీదే అక్క. కట్నం తీసుకురమ్మని దీని చిత్రహింసలు పెట్టుంటే కట్నం విలువేంటో తెలిసుండేది. ఇలా వచ్చిన వాళ్ళ మీద రెచ్చిపోయి మీ ఇంటి పరువు తీసుండేది కాదు. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే కిరోసిన్ పోసి తగలబెట్టేయండి. అత్తనయ్యుంటే అదే పని చేసుండేదాన్ని. ఏం చేస్తాం, తోడుకోడల్ని అయిపోయాను కదా, కాస్త చేతిలో పవర్ తగ్గిపోయింది. ఆ పని మన వల్ల కాదు గాని
అదేదో దాని మొగుడుతోనే చేయిస్తాను. ఏదో నాకు తోచిన సలహా నేను ఇచ్చాను. మీకు చేతనైంది మీరు చేయండి అక్క. అయినా మీ ఇంటి విషయాలు నాకెందుకు? నేనేదో అన్నానని నువ్వు మనసులో పెట్టుకోకు చెల్లి. నేను చెప్పినా చెప్పకపోయినా ఇలా ఫ్రీగా మొగుడు దొరికాడని అత్త ఇంటికి వచ్చేస్తే ఏ రోజు కిరోసిన్ ఒంటి మీద పడుతుందో, ఏ రోజు వంటింట్లో గ్యాస్ స్టవ్ పేలుతుందో చెప్పలేం. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. జాగ్రత్త చెల్లి, వెళ్ళొస్తాను. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసే